ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. కీప్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ లవ్ ఆఫ్ మనీ అండ్ బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నా. ఈ నూతన దినాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ప్రతి ఉదయం కూడా నిద్ర లేవగానే నాకు అది లేదు, ఇది లేదు, నాకంటే పక్కవారు ఎంతో ఎదుగుచున్నారు, నా భవిష్యత్తుకు తగినంత ధనం ఉందో లేదో అని ఇతరులతో నేను పోల్చుకుంటూ అసంతృప్తి అనే భారాన్ని మోస్తున్నావేమో. ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తుతూ ఎంత సంపాదించినా హృదయంలో ఇంకా ఏదో వెలితితో మనశ్శాంతి లేక కుమిలిపోతున్నావేమో. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రపంచం ఇవ్వలేని సంపూర్ణమైన ప్రశాంతతను, తృప్తిని ఆత్మీయ ఐశ్వర్యంగా ఆయన నీకు ప్రసాదిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులైన పౌలు రాసిన నిత్యమైన సత్యం ఇది. ఈ లోకం ధనంలో భద్రతను వెతుకుతుంది, కానీ విశ్వాసి దేవుని ప్రసన్నతలో భద్రతను పొందుకుంటాడు. ఈరోజే ఆ నిజమైన తృప్తి మర్మాన్ని లోతుగా విశ్లేషణ చేస్తూ ధ్యానం చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. సృష్టిలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా? అది తృప్తి కలిగిన హృదయం. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మనకు అద్భుతమైన సూత్రాన్ని ఇస్తున్నాడు. ధనాపేక్ష అనేది మనుషులను ఎప్పటికీ నింపలేని ఒక పెద్ద గుంట వంటిది. దేవుని వాగ్దానం మన హృదయాన్ని పరిపూర్ణమైన శాంతితో నింపుతుంది. దేవుడు నీతో ఉన్నాడంటే ఈ విశ్వంలో ఉన్న సమస్త ఐశ్వర్యం నీ దగ్గర ఉన్నట్లే. మన జీవితంలో ధనం అవసరమే, కానీ ధనాపేక్ష సమస్త కీడులకు మూలముగా ఉంది. ధనాన్ని నమ్ముకున్న వారు రాత్రి వేళల్లో ప్రశాంతంగా నిద్రపోలేరు, కానీ దేవుని నమ్ముకున్నవారు ఉన్న దాంట్లో సంతోషిస్తూ దేవుడు రేపు కూడా తగినది ఇస్తాడని ప్రశాంతంగా జీవిస్తారు. ఒక రాజుగారు ఒక నగరంలో పర్యటిస్తూ చిన్న కుటీరంలో ఉన్న ఒక పేద కట్టెల వ్యాపారిని చూశాడట. ఆ వ్యాపారి రోజంతా కష్టపడి కొన్ని కట్టెలు అమ్మి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో తన కుటుంబానికి ఆహారం తీసుకొచ్చాడు. సాయంత్రం వేళ అతని ఇంట్లో పెద్దగా ధనం లేదు, విలాసాలు లేవు, కానీ అతడు తన కుటుంబంతో కలిసి సంతోషంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మరుసటి రోజు తన ధనాగారంలో కోట్ల కొలది బంగారు నాణేలు లెక్కిస్తూ ఉన్న శ్రీమంతుడిని చూశాడట. ఆ శ్రీమంతుడికి కంటి మీద కునుకు లేదు. ఈ ధనాన్ని ఎవరైనా దొంగిలిస్తారేమో, ఇంకా ఎక్కువ ఎలా సంపాదించాలి అని నిద్రలేక ఆందోళనతో రాత్రంతా తల్లదెల్లుతున్నాడు. అప్పుడు ఆ రాజు గ్రహించాడు, నిజమైన ఐశ్వర్యం బంగారంలో లేదు, ఉన్నదాంతో తృప్తి పడే హృదయంలో ఉన్నదని. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ దగ్గర కోట్లు లేకపోవచ్చు, విలాసవంతమైన భవనాలు లేకపోవచ్చు, కానీ నీతో పాటు సమస్తాన్ని సృష్టించిన దేవుడున్నాడు. నీ వద్ద ఉన్నదాన్ని చూసి దేవునికి కృతజ్ఞత చెల్లించు. నీ అవసరతలన్నిటినీ తీర్చే నమ్మకమైనటువంటి దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు సుమా, మనుషులు నీ వద్ద ధనం ఉన్నప్పుడు వస్తారు, ధనం అయిపోగానే విడిచిపోతారు. నీ దేవుడు నిన్ను ఎన్నటికీ ఎడబాయడు. నీ వర్తమానంలో, నీ భవిష్యత్తులో ఆయన నీకు తోడై ఉంటాడు. ఒక క్షణం నీ హృదయంలోనికి తొంగిచూడి మాటలు వింటూ దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను పక్కన పెట్టి లేని వాటిని తలుచుకొని కుమిలిపోతున్నావేమా? ఇతరుల ఎదుగుదలను చూసి అసంతృప్తితో, ఈర్ష్యతో నీ మనశ్శాంతిని పాడు చేసుకుంటున్నావేమో. దేవుని తోడు కంటే
లోకపు ఐశ్వర్యమే నీకు ఎక్కువ భద్రత ఇస్తుందని నువ్వు భావిస్తున్నవేమో. ఈ ఉదయకాలం నీ ఆత్మ విమర్శ ద్వారా గ్రహించు. తృప్తి లేని హృదయం ఎంత సంపాదించినా దరిద్రంలోనే ఉంటుంది. దేవుని మీద ఆధారపడే హృదయం కొద్దిపాటిలో కూడా రాజులా జీవిస్తుంది. ఈ ఉదయకాలమే నీ ఆందోళనలన్నిటినీ దేవునికి అప్పగించు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నాకు ఏ లోటు లేదు అన్న మాట మీద నమ్మిక ఉంచు. లోకపు వస్తువులతో కాదు కానీ దేవుని తోడులోనే నా భద్రతను చూస్తున్నాను అని నోటితో ప్రవచించు. ప్రియా దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో ఉన్న ప్రతి అసంతృప్తిని, ప్రతి ఆందోళనను దేవుని పాదాల దగ్గర ఉంచు. ప్రభువా, నాకిచ్చిన ఈ ప్రతి ఈవి కొరకు నీకు స్తోత్రం. నాకు కలిగిన వాటితో తృప్తిగా ఉండే హృదయాన్ని దయచేయి. నీ తోడు నాకు చాలని ప్రార్థించుకో. ఈ సందేశం నీ హృదయానికి నిజమైన ప్రశాంతత నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్, ఐఎమ్ కంటెంట్ విత్ యువర్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్ అనే నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ విశ్వాసముతో, ధైర్యముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనపూర్వకంగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు సూటిగా మాట్లాడిన విధానము చొప్పున మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న నీ ప్రతి బిడ్డ మీద నీ పరలోకపు శాంతిని, తృప్తిని ప్రకటన చేస్తున్నాం. లోకపు ధనాపేక్ష, అసంతృప్తి వీరి హృదయం నుండి తొలగిపోవునుగాక. నేను ఏమాత్రను విడువను, ఎడబాయను అని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి వీరు ధైర్యంగా ముందుకు సాగిపోవటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. వీరి కుటుంబాలను దివ్యమైన ప్రసన్నతతో నింపి మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి కృంభరించి మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా బిడ్డలను నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.